రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు గేమ్ చేంజర్ అయితే రీజనల్ రింగ్ రోడ్డు సూపర్ గేమ్ చేంజర్ అని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. ఉత్తర దక్షిణ 2 భాగాలుగా చేపడుతున్న ఈ ప్రాజెక్టులో ఇప్పటికే ఉత్తర భాగానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ మొదలైంది. ఇక రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూ రీజనల్ రింగ్ రైల్ నిర్మించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా రీజనల్ రింగ్ రైల్వే లైన్ను మంజూరు చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కోరారు. కాగా గతంలోనే రీజనల్ రింగ్ రైలుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. రీజనల్ రింగ్ రైలు మంజూరుకు కేంద్రం రెడీగా ఉందని పలు సందర్భాల్లో వెల్లడించారు. కొత్తగా నిర్మించబోయే రీజనల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా దీన్ని నిర్మించనున్నట్లుగా చెప్పారు. తాజాగా రీజనల్ రింగ్ రైలుకు సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తయిందని, దాని అలైన్మెంట్ డిపిఆర్ తయారీపై రైల్వే శాఖ కసరత్తు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ నాటికి డిపిఆర్ను రైల్వే బోర్డుకు సమర్పించనున్నట్లుగా సమాచారం. రీజనల్ రింగ్ రైల్ ఫైనల్ లొకేషన్ సర్వే కోసం రైల్వే శాఖ 13.95 కోట్లను గత బడ్జెట్లో మంజూరు చేసింది. హైదరాబాద్కు చెందిన ఓ ప్రైవేటు సంస్థకు కన్సల్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే లైడార్ ఆధారిత సర్వే పూర్తి చేసి ప్రాథమిక అలైన్మెంట్ను రెడీ చేశారు. దీని ప్రకారం ఈ ప్రాజెక్టు వ్యయం దాదాపుగా 26,000 కోట్లు ఉంటుందని అంచనా. హైదరాబాద్ నగరంలోని ప్రధాన స్టేషన్లలోకి గూడ్స్ రైళ్లు రాకుండా నగరం వెలుపల నుంచే వెళ్లిపోయేలా రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టుకు ప్రణాళికలను రెడీ చేస్తున్నారు. ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 40 కిలోమీటర్ల దూరంతో నిర్మిస్తుండగా దానికి సమాంతరంగా రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టును ప్రారంభించాలని భావిస్తున్నారు.